నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 4 కథలలో మొదటి కథ పాప పరిహారం. ఒక ఊర్లో శ్రీనివాసుల ఆలయం ఉండేది. ఆ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఎంతోమంది రోజూ వస్తూ ఉండేవారు. ఒకరోజు రాత్రి అర్చకుడు గుడి మూసి చేతిలో లాంతరు తీసుకుని యువతలకి వచ్చేసరికి ఒక బక్కచిక్కిన మనిషి ఒకడు వచ్చి, అయ్యా, ఒక్కసారి గుడి తలుపు తెరుస్తారా? దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను అని వేడుకున్నాడు. అర్చకుడు ఆ మనిషిని దిగా చూసి, పవళింపు సేవ అయిపోయింది, రేపు ఉదయమే తలుపులు తెరవడం అన్నాడు. ఈ రాత్రి అంతా వేచి ఉండవలసిందేనా అని ఆ బక్క మనిషి గొడుక్కున్నాడు. ఈ రాత్రికి ఇక్కడే అరుగు మీద పడుకో అని అర్చకుడు వెళ్ళిపోయాడు. ఆ రోగిష్టి మనిషి చీకట్లో తడుముకుంటూ అరుగు మీద సర్దుకుని కూర్చున్నాడు. అతనికి తన గతం గుర్తుకు రాసాగింది. అతని పేరు చలపతి. ఆయన సంసారి అయ్యాడు, కానీ సంపాదనాపరుడు కాలేకపోయాడు. అతనికి ఒక ముసలి బంధువు ఉండేవాడు. ఆయన పోయాక ఆయన ఆస్తింతా తనకే వస్తుందని చలపతికి తెలుసు. అయితే బతికి ఉండగా ఆ ముసలాయన చలపతిని తన పంచన చేరనీయలేదు. ఆ ముసలివాడు ఎప్పుడు పోతాడా అని చలపతి, అతని భార్య హనుమాయమ్మ గోతి కింద నక్కల్లాగా కాచుకుని కూర్చుని ఉన్నారు. ఒకరోజు ముసలాడు పోయాడు. ఈ వార్త తెలియగానే భార్యాభర్తలిద్దరూ అక్కడికి వెళ్ళారు. చలపతి ఆ చచ్చిపోయిన వాడికి దహన సంస్కారాలు చేశాడు. ఆ తర్వాత ఆ భార్యాభర్తలు ఇల్లంతా గాలించినా ఎక్కడా ఎర్రని ఏగాని కనిపించలేదు. పూజాగదిలో పాతకాలపు శ్రీనివాసుడి రాగి విగ్రహానికి తప్పిస్తే ఆ ఇంట్లో మరి ఏ ఇతర విలువైన వస్తువు లేదు. ముసలివాడు తన డబ్బంతా ఏం చేశాడో చలపతికి అంతు బట్టలేదు. ఈ రాగి విగ్రహం కూడిపెట్టినా గుడ్డ పెడుతుందా, ఎందుకిది అంటూ చలపతి ఆ విగ్రహాన్ని పారేయబోయాడు. హనుమాయమ్మ అతని చెయ్యి పట్టుకుని ఆపి, మనకు బుర్ర ఉండాలే కానీ ఎంతైనా సంపాదించి పెడుతుంది ఈ విగ్రహం అంటూ చలపతికి ఒక ఆలోచన చెప్పింది. చలపతి ఆమెను మెచ్చుకుని ఒక పాత గుడ్డలో ఆ విగ్రహాన్ని చుట్టబెట్టి రహస్యంగా తన ఇంటికి తెచ్చేసుకున్నాడు. మర్నాడు ఆ ఊరంతా ఒక వార్త గుప్పుమన్నది. చలపతి ఇంటి వెనుక తోటలో శ్రీనివాసుడు వెలిశాడు. హనుమాయమ్మ ఒంటి మీదకి దేవుడు వచ్చాడు. అంతే, జనం తండోపతండాలుగా రాసాగారు. మూఢ ప్రజలు విరివిగా కానుకలు కూడా అర్పించుకున్నారు. హనుమాయమ్మ కళ్ళు మూసుకుని జుట్టు విరబోసుకుని కూర్చున్నది. భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆమె శ్రీనివాసుడు ఇచ్చినట్టుగానే సమాధానాలు ఇస్తున్నది. భక్తులు పరవశించిపోయారు. ఓపిక నశించాక హనుమాయమ్మ మూర్ఛపోయినట్టు నటించి లేచి కూర్చున్నది. దేవుడు దిగిపోయాడు అనుకుని మూర్ఖ ప్రజలు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ కానుకలు లెక్క చూసుకుని బ్రహ్మాండమైన పథకం అంటూ భార్యాభర్తలు తమను తాము అభినందించుకున్నారు. ఆ పాతకాలపు విగ్రహాన్ని ఇంటి మధ్య నడవలో ప్రతిష్ఠించారు. ప్రతి శనివారము హనుమాయమ్మ మీదకి శ్రీనివాసుడు వస్తున్నాడు, భక్తులను పలకరిస్తున్నాడు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది. జనం తండోపతండాలుగా రాసాగారు. చలపతికి ఇంకా పెద్ద ఆలోచన కలిగింది. చిన్న చిన్న కానుకలతో లాభం లేదు. హుండీ ఒకటి ఉంచి శ్రీనివాసుడికి గుడి కట్టించడానికి లోకులు తమకు తోచింది అందులో వేసే ఏర్పాటు గురించి ఆలోచించాడు. హనుమాయమ్మ ఈ ఆలోచనను చాలా మెచ్చుకున్నది. మర్నాడు చలపతి ఒక పెద్ద రాగి బిందెను తెచ్చి దానికి ఒక పసుపు గుడ్డ వాసన కట్టి విగ్రహం పక్కన పెట్టాడు. హనుమాయమ్మ భక్తులతో శ్రీనివాసుడు అన్నట్టుగా, మీలో పుణ్యాత్ములు నా కోసం గుడి కట్టించండి. హుండీలో న్యాయంగా సంపాదించిన డబ్బు మాత్రమే వేయండి. అన్యాయపు డబ్బు హుండీలో పడగానే చిల్లపెంకులుగా మారిపోతుంది అని చెప్పింది. హుండీలో డబ్బు పడసాగింది. 6 మాసాల్లో హుండీ పూర్తిగా నిండింది. ఈ డబ్బు మనకు చాలు, దూర ప్రాంతాలకు పోయి దీంతో హాయిగా బతుకుదాం అనుకున్నారు భార్యాభర్తలు. కానీ ఎవరికీ అనుమానం కలగకుండా ఆ బిందెను తరలించడం కష్టం. 10 మంది వచ్చేపోయి లోగిలి బాగా ఆలోచించి హనుమాయమ్మ తన మొగుడు చేత అలాంటి బిందె మరొకటి తెప్పించి దానికి కూడా పసుపు గుడ్డ వాసన కట్టి దాని నిండా చిల్లపెంకులు నింపి విగ్రహం పక్కన పెట్టి అసలు బిందెను పాతగుడ్డలో చుట్టి వేరుగా పెట్టాలన్నది. అర్ధరాత్రి దాటాక ఇద్దరూ చల్లగా జారుకున్నాం. పిచ్చి భక్తులు తమ డబ్బు అన్యాయ అర్జితం కావటం చేత చిల్లపెంకులుగా మారాయని, అందుకే మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయామని అనుకుంటారు అన్నది హనుమాయమ్మ. చీకటి పడగానే చలపతి దొడ్లోకి వెళ్ళి చిల్లపెంకులు ఏరి కొత్త బిందెలో పోసి పాత బిందెను తీసుకుపోయి తలుపు వారుగా పెట్టి కొత్త బిందెను విగ్రహం పక్కన పెట్టాడు. ఈ లోపుగా హనుమాయమ్మ నిద్రపోయింది. చలపతికి ఒక అనుమానం వచ్చింది. భక్తులందరిది అన్యాయార్జితం అయి ఉండదు కదా, అందుచేత అతను పాత బిందెలోంచి దోసెడు నాణాలు తీసి కొత్త బిందెలోని చిల్లర పెంకుల పైన పోశాడు.
తాను కాసేపు నడుము వాల్చాడు. భార్య లేపిన దాకా అతనికి మెలకువ రాలేదు. అప్పటికే మూడో జాము జరుగుతున్నది. తొలికోడు కూయకముందే పొలి మీద దాటిపోవటం మంచిది. లేకపోతే పొలం పనులకు పోయేవాళ్ళు ఎదురు పడతారు. చలపతి కంగారుగా లేచి పాత పంచెలో తలుపు వారగా ఉన్న బిందెను చుట్టి నెత్తిన పెట్టుకు బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరి తెల్లవారేసరికి ఊరు దాటి చాలా దూరం వెళ్ళారు. మధ్యాహ్నం వేళ కాసేపు విశ్రాంతి తీసుకుని ఏ ఊరైనా చేరేలోపు కొంత డబ్బు దగ్గర దాచుకుందామని బిందె వాసన విప్పారు. అంతే, ఇద్దరి ప్రాణాలు ఒక్కసారిగా ఆక్రోశించాయి. పైన కొద్ది నాణాలు తప్పిస్తే బిందె నిండా చిల్లపెంకులే. జరిగినది ఏమంటే, హనుమాయమ్మ నిద్ర లేస్తూనే బిందెలు మారాయో లేదో అని చూడడానికి విగ్రహం పక్కన ఉన్న బిందెలో చేపెట్టింది. పైన చలపతి పోసిన నాణాలు ఆమె చేతికి తగిలాయి. అదే అసలు బిందె అనుకుని ఆమె దాని తలుపు మారగా పెట్టి అక్కడ ఉన్న అసలు బిందెను విగ్రహం పక్కన పెట్టింది. జరిగిన పొరపాటు అర్థం కాగానే హనుమాయమ్మకు మతి చెల్లించింది. ఆమె త్వరలోనే మంచాన పడి మరణించింది. చలపతి చావలేదు కానీ కుక్క కన్నా హీనంగా బతికి తాను చేసిన పాపాలను గురించి ఎంతో మనోవేదన పడ్డాడు. తాము విడిచిపెట్టి వెళ్ళిన డబ్బుతో లోకులు నిజంగా గుడి కట్టించి ఉంటే దేవుణ్ణి ఒకసారి చూసి తన పాపాన్ని పరిహారం చేసుకోవాలని అతనికి గాఢమైన కోరిక కలిగింది. ఒంట్లో శక్తి లేకపోయినా అష్ట కష్టాలు పడి చలపతి తన ఊరికి తిరిగి వచ్చాడు. తమ ఇంటి స్థానంలో ఒక అందమైన గుడి కనిపించింది. అతనికి చాలా ఆనందం కలిగింది. కానీ దేవుడి దర్శనం కాలేదు. తెల్లవారగానే దేవుడిని దర్శించుకుని క్షమాపణ చెప్పుకోవాలి, పాప పరిహారం చేసుకోవాలి అనుకుంటూ చలపతి ఆ అరుగు మీద పడుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. అలా పడుకున్న చలపతి మరి లేవలేదు. కథ సమాప్తం. రెండవ కథ, సన్యాసి పక్షపాతం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి పట్ల పక్షపాత బుద్ధి కలిగి ఇలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. కానీ ఇహంలో వాంఛలన్నీ వదిలేసి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మునులకే పక్షపాతం ఉంటుంది. అందుకు నిదర్శనంగా నీకు జ్ఞానశేఖరుడి కథ చెప్తాను విను, శ్రమ తెలియకుండా అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు ధనవర్మ, ధీరవర్మ అనే రాజులు ఇరుగు పొరుగు రాజ్యాలను పాలించేవారు. రెండు రాజ్యాలకు మధ్యలో ఉండే అరణ్యంలో జ్ఞానశేఖరుడు అనే తపస్వి కుటీరం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. రెండు దేశాలకు చెందిన ప్రజలు తమకు సమస్యలు ఏర్పడినప్పుడు ఆయన వద్దకు వచ్చి ఆయనకు తమ కష్టాలు చెప్పుకొని ఆయన సలహాలతో తమ సమస్యలు పరిష్కరించుకునేవారు. ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవక కరువు రాబోతున్న సూచనలు కనిపించాయి. కరువును నివారించడానికి ఏం చేయాలో తెలుసుకునేటందుకు ధనవర్మ, ధీరవర్మ ఒకే రోజున జ్ఞానశేఖరుడి వద్దకు వచ్చారు. జ్ఞానశేఖరుడు వారు చెప్పింది విని, నాయనలారా, మీకిద్దరికీ నేను చెరొక దంతపు భరిణ ఇస్తాను. మీరు పరిష్కరించుకోలేని అసాధారణ సమస్య ఎదురైనప్పుడు ఈ పెట్టెలను తెరిచి చూడండి. మీ సమస్యలకు ఏదో ఒక రూపంలో సమాధానం కనిపిస్తుంది. అయితే ఈ పెట్టెలు ఇచ్చే సహాయాన్ని ఎలా వినియోగించుకోవాలో అనేది మీ బుద్ధిబలంతో మీరే నిర్ణయించుకోవాలి. ప్రతి చిన్న సమస్య కోసము ఈ పెట్టెలను ఉపయోగించరాదు. ఇవి ఇచ్చే సహాయాన్ని దుర్వినియోగపరచరాదు. అంతకు విరుద్ధంగా జరిగినట్లు తోస్తే నేను ఈ పెట్టెలను తిరిగి తీసేసుకుంటాను. నేను కొంతకాలం పాటు సమాధిలోకి పోబోతున్నాను. నేను తిరిగి కళ్ళు తెరిచేదాకా ఎవ్వరూ ధ్యానభంగం చేయవద్దు అన్నాడు. ఇలా చెప్పి ఆయన రెండు దంతపు పెట్టెలు తీసి రాజులిద్దరికి ఇచ్చి కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోయాడు. రాజులిద్దరూ ఆ పెట్టెలను తీసుకుని తమ తమ రాజధానులకు తిరిగి వెళ్ళారు. ధనవర్మ కరువు సమస్య గురించి ఏం చెయ్యాలి అని మంత్రులతోనూ వర్తకులతోనూ చర్చించి ఏమీ పాలుపోక జ్ఞానశేఖరుడు ఇచ్చిన దంతపెట్టెను తెరిచి చూశాడు. అందులో నుంచి అంతులేని ధనం వచ్చింది. ఆ ధనంతో ఇతర దేశాల నుంచి ధాన్యం తెప్పించి ప్రజలకు పంచి కరువు బాధ లేకుండా చేశాడు. కరువు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయినది కూడా ప్రజలు ఎరగరు. కానీ ధీరవర్మ అలా చేయలేదు. కరువును ఎదుర్కొనటానికి అతనికి కొన్ని మార్గాలు తోచాయి. అవి ఫలించకపోతే దంతపు పెట్టెను అతను తెరిచి చూద్దామని అనుకున్నాడు. అతను ముందుగా దేశంలోని ధాన్యం దేశం దాటిపోకుండా జాగ్రత్త పడి వర్తకుల వద్ద ఉన్న ధాన్యమంతా తాను స్వాధీనం చేసుకున్నాడు. ఆ ధాన్యాన్ని అతను ప్రజలందరికీ పంచిపెట్టాడు. జనం కటకటపడిన మాట నిజమే, కానీ ఆకలి చావులు మాత్రం కలగలేదు.
ధీరవర్మ కన్నా తాను తన ప్రజలకు ఎక్కువ మేలు చేయగలిగినందుకు ధనవర్మ చాలా గర్వపడి మన దేశాన్ని అన్ని దేశాల కన్నా ముందుకు నడిపించి ప్రజలకు ఏ రాజు చేయలేని సౌకర్యాలను కలిగించాలనుకుంటున్నాను. అందుకు ఏం చెయ్యాలి అని తన మంత్రులను సలహాదారులను అడిగాడు. జ్ఞానశేఖరుడు దంతపు పెట్టెను మరొకసారి తెరవమని వాళ్ళు సలహా ఇచ్చారు. ధనవర్మ దంతపు పెట్టెను తెరిచి చూస్తే అందులో ఒక చీటీ మాత్రమే ఉన్నది. అందులో వేచి చూడు అని రాసి ఉన్నది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఖండాంతరం నుంచి ఒక జ్ఞాని ధనవర్మ దర్శనం చేసుకోవటానికి వచ్చి, మహారాజా, నా వద్ద ఒక యంత్రం ఉన్నది. దాని సహాయంతో నేను భూగర్భంలోని లోహ సంపదను తెలుసుకోగలను. నేను చెప్పిన చోట తవ్వితే మీకు నేను సూచించిన లోహాలు దొరుకుతాయి. ఆ విధంగా మీ దేశం సుసంపన్నం కాగలదు. అయితే నా సహాయంతో మీరు పైకి తీసే సంపదలో నాకు సగం ఇచ్చేయవలసి ఉంటుంది అన్నాడు. అందుకు ధనవర్మ ఒప్పుకుని జ్ఞాని సహాయంతో అంతులేని బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలైన లోహాలు పైకి తీయించి వాటి మూల్యంలో సగం జ్ఞానికి ఇచ్చి ఆ లోహ సంపదతో తన దేశాన్ని చాలా మటుకు ముందుకు తెచ్చాడు. అది చూసి ధీరవర్మకు అతని మంత్రులు దంతపు పెట్టె సహాయంతో తమ దేశాన్ని కూడా పైకి తీసుకురమని సలహా ఇచ్చారు. కానీ ధీరవర్మ అందుకు ఒప్పుకోలేదు. కొద్ది రోజులకు ఆ జ్ఞాని ధీరవర్మ వద్దకు వచ్చి ధనవర్మకు చెప్పినట్టుగానే చెప్పాడు. మీ యంత్రాన్ని అమ్మితే కొంటాను, ధర చెప్పండి. మీ సహాయంతో మా దేశం భూగర్భ సంపదను వెలికితీసి అందులో మీకు సగం వాటా ఇయటానికి ఎంత మాత్రం అంగీకరించను అన్నాడు ధీరవర్మ ఆ జ్ఞానితో. ఈ యంత్రాన్ని ప్రపంచంలో నేను ఒక్కడనే తయారు చేయగలను. అందుచేత దీన్ని ఎవరికి అమ్మే ప్రసక్తే లేదు. నా షరతులు నిరాకరించినందుకు మీరు ఇతర మార్గాల ద్వారా భూగర్భ సంపదను వెలికి తీయడానికి మరొక 50 సంవత్సరాలు పడుతుంది. మీరు ధనవర్మకు 50 సంవత్సరాలు వెనకబడి ఉంటారు అని హెచ్చరించి జ్ఞాని వెళ్ళిపోయాడు. కొంతకాలానికి జ్ఞానశేఖరుడు సమాధి నుంచి బయటికి వచ్చి ఉభయ దేశాలలోని పరిస్థితులు ఎలా ఉన్నది చూడటానికి బయలుదేరాడు. ధీరవర్మ తాను కరువు నివారణకు చేసిన చర్యలు వివరించి చెప్పి దంతపు పెట్టెను ఒకసారి కూడా ఉపయోగించలేదన్నాడు. ధనవర్మ మటుకు జ్ఞానశేఖరుడిచ్చిన దంతపు పెట్టె సహాయంతో తాను తన దేశాన్ని కరువు నుంచి కాపాడి ప్రజలను ఎంత ముందుకు తెచ్చింది ప్రత్యక్షంగా చూపించాడు. ధీరవర్మకి ఇచ్చిన పెట్టెను అతని వద్దనే ఉండనిచ్చిన జ్ఞానశేఖరుడు ధనవర్మ చెప్పినదంతా విని అతను సాధించిన ప్రగతిని కళ్ళారా చూసి అతనికి తాను ఇచ్చిన దంతపెట్టెను తిరిగి తీసేసుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, జ్ఞానశేఖరుడు ఇలా చేయడానికి కారణం ఏమిటి? ధీరవర్మ పట్ల పక్షపాతమా, లేక ధనవర్మ తన దంతపు పెట్టె నుంచి ఇక పొందవలసిన ప్రయోజనం ఏమీ లేదనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జ్ఞానశేఖరుడు ధనవర్మ వద్ద నుంచి పెట్టె తిరిగి తీసుకోవటానికి అసలు కారణం ఆయన తెలిపిన 2 నియమాలు ధనవర్మ ఉల్లంఘించాడు. అతను 2 సార్లు తనకు ఏ సమస్య ఏర్పడక ముందే ఆ పెట్టెను తెరిచాడు. స్వశక్తితో ఏ ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండానే దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ఆలోచించి ఆ దంత పెట్టెను తెరిచి ధనం సంపాదించి దానితో అవసరాన్ని మించి ధాన్యం కొని దుర్వినియోగం చేశాడు. ప్రజలకు పొదుపు నేర్చుకునే అవకాశం కూడా లభించలేదు. రెండవసారి తన దేశంలోని భూగర్భ సంపదను సగం జ్ఞానికి ధారపోసి రాబోయే తరాల వారి నోట మట్టి కొట్టాడు. ప్రజలకు మేలు చేస్తున్నాను అనుకుంటూ ధనవర్మ కనిపించని కీడు చేశాడు. ధీరవర్మ తాను పరిష్కరించగలిగిన దానికి దంతపెట్టె మీద ఆధారపడలేదు. అందుచేత అతను ఆ దంతపెట్టెను దుర్వినియోగం చేస్తాడు అన్న భయం లేదు. అందుకే జ్ఞానశేఖరుడు ధీరవర్మ వద్ద పెట్టెను ఉండనిచ్చి ధనవర్మ వద్ద పెట్టెను తీసేసుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ, బేరంలో సహకారం. ఒక నగరంలోని రద్దీ కూడలిలో ఒక పళ్ళ దుకాణం ఉండేది. వేసవికాలం కావటం చేత ఆ దుకాణం వాడు మామిడి పళ్ళ అమ్మకానికి పెట్టాడు. ఒకరోజు ఒక మనిషి వచ్చి పళ్ళ వ్యాపారంలో తనకు పని ఇప్పించమని వ్యాపారిని కోరాడు. అందుకు వ్యాపారి ఒప్పుకోలేదు. పోనీ మీ పళ్ళల్లో చిన్న సైజు చూసి ఇవ్వండి, వాటిని అమ్మిపెట్టి మీరిచ్చింది తీసుకుంటాను అన్నాడు ఆ మనిషి. వ్యాపారి వాడికి కొన్ని చిన్న పళ్ళు చూసి ఇచ్చాడు. ఆ మనిషి వాటిని సమీపంలోనే అమ్మకానికి పెట్టాడు. పళ్ళ దుకాణంలో ఆ రోజు మామూలు కన్నా చాలా జోరుగా సాగింది. రెండోవాడు తీసుకుని పళ్ళన్నీ అలాగే తెచ్చిచ్చి తన కష్టానికి ఏదైనా ఇవ్వమన్నాడు. నువ్వు ఒక్క పండు అమ్మలేదు, నేనేమి ఇవ్వను అన్నాడు వ్యాపారి.
నేను అమ్మలేదు, కానీ మీది అమ్ముటేటట్టు చేశాను. నా చిన్న పళ్ళ ధర మీ పెద్ద పళ్ళ ధర కంటే హెచ్చుగా చెప్పాను. మీ పెద్ద పళ్ళు కొనేవాళ్లకు చాలా చవక అనిపించి ఎక్కువగా అమ్ముడయ్యాయి అన్నాడు వాడు. అది నిజమేనని గ్రహించి వాడి పళ్ళ వ్యాపారి కొంత డబ్బు ఇచ్చాడు. కథ సమాప్తం. 4వ కథ సేనాని అదృష్టం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అది చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. సేనాని అదృష్టం. జయము జయము మహారాజా, మన సేనాని విక్రమజితుడు యుద్ధంలో విజయమై పొన్నారాజును ఓడించి బందీగా పట్టుకుని నగరానికి వస్తున్నాడు అని వార్తాహరులు జయంత మహారాజుకు విన్నవించారు. రాజు జయంతుడు పరమానందంతో వేడుకలు జరపండి, విజయ తోరణాలు నిర్మించండి అన్నాడు. కానీ ఒక్క విషయం మహారాజా, అది ఎలా విన్నవించటం అన్నారు వార్తాహరులు. భయం లేదు, చెప్పండి అన్నాడు జయంత మహారాజు. యుద్ధంలో సేనాని ఎడంచేతి నడిమి వేలితే పోయింది అన్నారు వాళ్ళు. జయంత మహారాజు అరిచేత్తో నుదురు కొట్టుకుని సింహాసనం మీద చతికిలబడిపోయాడు. ఇది దుర్వార్త. మహావీరుడు విజయుడు అయిన విక్రమజితుడు ఇక సేనాని పదవిలో ఉండటానికి పనికిరాడు. ఎంత చిన్న అంగవైకల్యం ఉన్నా సరే సేనానిగా పనికిరాడన్నది ఆ దేశపు నియమం. ఆ దిక్కుమాలిన నియమం తనను వేధించడానికే వచ్చిందనుకున్నాడు జయంతుడు. ఎందుకంటే విక్రమజితుడు ఆ దేశానికి పెట్టని కోట. అతని మూలంగానే జయంతుడు నిశ్చింతగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. అతను ఆ పదవిలో ఉండటానికి వీలు లేదంటే అది జయంతుడికి పెద్ద దెబ్బ అన్నమాట. ఆయనకు విజయం లభించిందన్న ఆనందం కూడా ఎగిరిపోయింది ఆ వార్తతో. విక్రముడు జయంతుడు ప్రధాని కొడుకు చిన్నతనం నుంచి స్నేహితులు. తన తండ్రి పోయినాక జయంతుడు రాజైనట్టే విక్రముడు కూడా తన తండ్రి స్థానంలో సేనాని అయ్యాడు. జయంతుడు మనోవ్యాధి పడిపోయాడు. ఆయన తన రాజకార్యాలన్నింటినీ ప్రధానికి వదిలి తన అంతఃపురంలో పాతుకుపోయి కుమిలిపోసాగాడు. విక్రముడు లేకపోతే శత్రువులు దంటితే వస్తే దేశం ఏం కావాలి? రాజుకు తీరని బెంగైపోయి కూర్చుంది. ఇది అన్నహితవు తప్పింది. చివరకు ఆయన మంచం పట్టాడు. విక్రమజితుడు ఆయనను కలుసుకుని, మహారాజా, తమరు ఎందుకంత బేజారైపోతున్నారు? నా జీవితాంతం దాకా నేను మీ వెన్నంటే ఉంటాను కదా అన్నాడు. ఏం లాభం? సేనానిగా ఉండలేవుగా. ఆనవాయితీలు, నియమాలు, ఆచారాలు, నన్ను ఇవి చేతులు కాళ్ళు కట్టేసినాక నేను రాజుగా ఉండి ఏమిటి, మాని ఏమిటి అన్నాడు జయంతుడు. ఆయనకు ఆవేశం వచ్చి మతి చెల్లించింది. వైద్యులు వచ్చి మతి స్థిమితం కలిగించారు. విక్రమజిత్తుని సేనానిగా ఉంచగలిగితేనే తప్ప రాజుగారికి ఈ వ్యాధి నయం కాదు అన్నాడు ప్రధాని ఇతర మంత్రులతో. అది ఎలా సాధ్యం? ఈ నియమం అనాదిగా వస్తున్నది. విక్రముడి ముత్తాత మడమ విరుచుకుని పదవి నుంచి వైదొలిగాడు. విక్రముడి తాత కన్ను పోగొట్టుకుని సేనాని పదవి విసర్జించాడు. విక్రముడి ముత్తాత తండ్రి మాత్రం చెవి తెగిపోయి కూడా దైవ నిర్ణయం అనుకూలించడం వల్ల సేనాని పదవిని కాపాడుకోగలిగాడు అన్నాడు శాసనమంత్రి. అదెలా అని అందరూ ఒక్కసారిగా అడిగారు ముక్తకంఠంగా. శాసనమంత్రికి వివరాలు తెలియవు, కానీ విక్రముడి ముత్తాత తండ్రి సేనాని పదవి పోగొట్టుకుని కూడా దైవ నిర్ణయాన్ని అనుసరించి తిరిగి పదవి పొందాడని మాత్రం తెలిసింది. దైవ నిర్ణయం ఇప్పుడు మాత్రం ఎందుకు అనుకూలించకూడదు అని రాజపురోహితుడు అడిగాడు. అలా అయితే దేవుణ్ణి ప్రార్థించి దైవ నిర్ణయం ద్వారా రాజుకి స్వస్థత కలిగేటట్టు చూడటం మీ వంతు అన్నాడు ప్రధాని. ఆస్థాన ఐంద్రజాలికుడు భాస్కరుడు ఒక మూలగా కూర్చుని ఉండి రాజపురోహితుడు తనకేసి చూడగానే కనుషేక చేశాడు. అతనికి ఏదో ఆలోచన ఉన్నట్టు స్పష్టమైంది. సరే, నేను దేవుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహం సంపాదించడానికి ప్రయత్నిస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం అంటూ రాజపురోహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భాస్కరుడు ఆయనను ఆలయంలో కలుసుకుని తాను ఆలోచించిన పథకం తెలిపాడు. మర్నాడు రాజపురోహితుడు సభకు వెళ్ళి ఇలా చెప్పాడు. నేను ధ్యాన సమాధిలో ఉండగా నాకు ఒక దృశ్యం కనిపించింది. తెగిపోయిన విక్రముడి వేలును ఒక కాకి తెచ్చి ఈ ఉదయం దేవాలయంలో పడవేసింది. నాకు కనిపించిన దృశ్యంలో ఆ తెగిపోయిన వీలు కొద్ది క్షణాల పాటు కదిలేలాగా కనపడింది. ఆ కదలిక వల్ల మనకు దేవుడు అనుకూలంగా ఉన్నట్టు రుజువు అవుతుంది. అప్పుడు విక్రమజితుడు పాత సాంప్రదాయాన్ని బట్టి తిరిగి సేనాని పదవిని చేపట్టవచ్చు. మనకు కావాల్సింది అదే. ఈ అద్భుతం ఎప్పుడు జరుగుతుంది అని ప్రధాని అడిగాడు. మహారాజు దేవాలయాన్ని వచ్చేటట్టయితే ఈ సాయంకాలమే ఈ అద్భుతం కనిపిస్తుంది అన్నాడు రాజపురోహితుడు. ఆ రోజు సాయంత్రం రాజు, ప్రధాని, పుర ప్రముఖులు రాజుగారి దేవాలయంలో చేరారు.
అందరూ కూర్చున్నాక రాజపురోహితుడు గర్భగుడిలోకి వెళ్ళి నిప్పు పెట్టె సరుగు ఆకారము ప్రమాణము గల ఒక లోహపు పెట్టెతో తిరిగి వచ్చాడు. ఆ పెట్టె అడుగున దూది పరిచి ఉన్నది. దాని మీద తెగిపోయిన వేలు ఉన్నది. అది నీలంగా ఉన్నది. దాని చివర్లు మాత్రం తెల్లబడి ఉన్నాయి. ఆ పెట్టె రాజపురోహితుడి ఎడం చేతిలో ఉంది. ఆ వేలును అందరికీ చూపి రాజపురోహితుడు ధ్యాన సమాధిలోకి పోయాడు. కొద్దిసేపటికి ఆయన కళ్ళు తెరిచి, ఈశ్వర అనుగ్రహించు, నీ నిర్ణయం తెలియజేసి మాకు ఆనందం చేకూర్చు అన్నాడు. పెట్టెలోని వేలు కొద్దిసార్లు పైకి కిందకి ఆడింది. రాజపురోహితుడు వెంటనే ఆలయపు కోనేటికి పరిగెత్తి ఆ వేలును అందులో ముంచేశాడు. ఆయన తన వెంట రాజపరివారంలోని ఎవ్వరినీ రానియలేదు. భాస్కరుడు ఆలయం వెనకనే వేచి ఉండి పురోహితుడి చేతి నుంచి పెట్టెను ఊడలాగాడు. రాజపురోహితుడి ఎడమ చేతి నడిమి వేలు ఆ పెట్టె అడుగున ఉన్న రంధ్రం గుండా బయటికి వచ్చింది. దానికి నీలం రంగు వేసి చివరలు తెల్లగా చేశారు. అందరూ కదలగా చూసింది పురోహితుడి వేలే. ఈ ప్రదర్శనతో దైవ నిర్ణయం విక్రమాదిత్యుడికి అనుకూలంగా ఉన్నట్టు అందరికీ గురి కుదిరింది. ఆయన యథాప్రకారం సేనాని పదవిలో ఉండిపోయాడు. జయంత మహారాజుకు పరమానందమైంది. విజయపు వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరిపాడు. పొన్నారాజు జయంతుడికి సామంతుడుగా ఉండేట్టు సంధి చేసుకుని ఆయన బంధ విముక్తిని చేశారు. జయంత మహారాజు విక్రమజిత్తుని సేనానికి పెట్టుకుని ఎంతో కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. కథ సమాప్తం.